హైదరాబాద్ పాత బస్తీలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఐఎస్ సదన్లో గంజాయి మత్తుతో ఒక వ్యక్తి కత్తితో నజీర్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. పదునైన కత్తితో వీధుల్లో తిరుగుతూ స్థానికులపై దాడికి ప్రయత్నం చేశాడు. పలు వాహనాలను కూడా ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించాడు నజీర్. సీసీ కెమెరాల్లో ఇవన్నీ కూడా దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. నిందితుడి కోసం ఐఎస్ సదన్ పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక ఒక కత్తి తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు నజీర్ అనే వ్యక్తి. కనపడినటువంటి వ్యక్తుల మీద, వాహనాల మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్నటువంటి కొన్ని వాహనాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. అసలు ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక తెలియని పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ మనం చూడొచ్చు, విజువల్స్లో మనం చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. ఒక కత్తి పట్టుకొని వచ్చాడు. అతని పేరు నజీర్ అంటూ తెలుస్తోంది. కత్తి పట్టుకొని బయటకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు, అసలు ఆ కత్తి ఎందుకు తీసుకొచ్చాడు అతను? ఖచ్చితంగా ఈజ్ నాట్ ఇన్ నార్మల్ కండిషన్ అనేది తెలుస్తుంది. అతని బాడీ లాంగ్వేజ్ చూసినా, అతని బిహేవియర్ చూసినా అతను సాధారణ స్థితిలో లేడు అనేది తెలుస్తుంది. కత్తి పట్టుకున్నాడు. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళ వైపు సడన్గా వాళ్ళ మీద అటాక్ చేయడానికి అన్నట్లు వెళ్తున్నాడు. మనం చూస్తున్నాం. ఎంత భయపడి ఉంటారు ఆ స్థానికులు. ఎందుకు అలా కత్తి పట్టుకొని వచ్చాడో తెలియదు. అతనికి తెలియదు, స్థానికులకి తెలియదు. ఎవరి మీద దాడి చేస్తాడో అర్థం కాక మనం చూడొచ్చు, కత్తి పట్టుకొని ఇలా పైకి చూపిస్తూ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, క్రేజీగా ఎలా బిహేవ్ చేస్తున్నాడో మనం చూడొచ్చు. ఖచ్చితంగా నార్మల్గా లేడు. బట్ దేనికోసం ఎవరినో వెతుకుతున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, తనతో తానే మాట్లాడుకుంటున్నాడు, ఏదో కోపంగా బిహేవ్ చేయడం మనం అక్కడ బండి మీద వస్తున్నారు. సడన్గా అతను కత్తి పట్టుకొని అలా రోడ్డు మీద ఉన్నాడని చూసి ఒక్కసారిగా భయపడి పక్కకి టర్న్ చేసుకొని వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ మీద కూడా దాడి చేయడానికి అన్నట్లుగా అతను వెంటనే అటువైపు తిరగడం, వాళ్ళ వైపు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడం మనం చూడొచ్చు. అదిగో మనం చూస్తున్నాం. కత్తి పట్టుకొని వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్నవాళ్ళు అతన్ని ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక అందరూ చాలా వింతగా, విచిత్రంగా చూస్తున్నారు, భయపడుతున్నారు. దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అతను నార్మల్ కండిషన్లో లేడు. హిస్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ నాట్ నార్మల్, హిస్ మెంటల్ కండిషన్ ఈజ్ నాట్ నార్మల్, ఈజ్ బిహేవింగ్ లిటిల్ అబ్నార్మల్. ఖచ్చితంగా నాట్ ఈవెన్ లిటిల్, ఈజ్ బిహేవింగ్ ఫార్ అబ్నార్మల్. కత్తి పట్టుకుని ఎవరైనా వీధుల్లోకి ఎందుకు వస్తారు? ఖచ్చితంగా ఆ టైంలో అతను గంజాయి తీసుకొని ఉన్నాడు అంటూ తెలుస్తోంది, గంజాయి సేవించి ఉన్నాడంటూ తెలుస్తోంది. ఆ మత్తులో అతను ఏం చేస్తున్నాడో తెలియక, ఎందుకు చేస్తున్నాడో తెలియక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు, చేస్తున్నాడు అంటూ తెలుస్తుంది. అయితే ఆ సమయంలో అసలు అతను ఏం మాట్లాడాడు అనేది ఇంకా క్లియర్గా తెలియాల్సి ఉంది. అంటే ఎవరి మీదైనా కోపంతో అలా కత్తి పట్టుకొని బయటకు వచ్చాడా, లేకపోతే అతని మానసిక స్థితి సరిగా లేదా, మెంటల్గా అతను రైట్ కండిషన్లో లేడా అనేది కూడా తెలియాల్సి ఉంది. అంటే అప్పటికే ఏదో ఒక రకమైనటువంటి డిప్రెషన్లో ఉండడంతో అతను గంజాయి తీసుకోవడం వల్ల ఇంకా అది వర్స్ట్ కండిషన్లోకి వెళ్ళిందా, మెంటల్గా అతను ఇంకా వర్స్ట్ కండిషన్లోకి వెళ్ళి ఇలా బిహేవ్ చేశాడా చూస్తున్నాం మనం. చాలాసేపు అక్కడే కత్తి పట్టుకొని అలాగే తిరిగినట్లుగా తెలుస్తుంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది, విచారిస్తున్నారు. ఐఎమ్ సారీ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి అక్కడి నుంచి అతడు పారిపోయినట్లుగా తెలుస్తుంది. అతని కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. ఎవరతను, पूरा बंद करा देते, हमारे दिल में है तो पूरा बंद करा देते थे। अब आओ रे, అక్కడ ఈ షౌటింగ్ సంథింగ్, ఐ కాంట్ హియర్ హిమ్ ప్రాపర్లీ. ఏదో అరుస్తున్నాడు గట్టిగా, ఎవరి మీద అరుస్తున్నాడు, కానీ ఎవరి మీద అరుస్తున్నాడో తెలియడం లేదు. ఖచ్చితంగా ఈజ్ నాట్ ఇన్ నార్మల్ కండిషన్ అనేది మాత్రం మనకు అర్థమవుతుంది ఆ వీడియో చూస్తుంటే. పెట్రిషియా జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. పెట్రిషియాతో మాట్లాడదాం.
పెట్రిషా, పోలీసులు ఏం చెప్తున్నారు, స్థానికులు ఏం చెప్తున్నారు జరిగిన ఘటనకు సంబంధించి? అతను అసలు ఆ కత్తి తీసుకొని రావడం ఏంటి? గంజాయి మత్తేనా అది ఖచ్చితంగా? పోలీసులు ఏమంటున్నారు? ఎస్, హైదరాబాద్ పాత బస్సులో రెచ్చిపోయిన ఒక యువకుడు మద్యం సేవించి గంజాయి సేవించి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ఆ నషాలో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడమే కాకుండా దుర్భాషలాడడం. ఈ ఘటన ఐఏఎస్ సదన్లో చోటు చేసుకుంది. కత్తితో కూడా మొత్తము వీధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా షార్ప్ నైఫ్ తో భయపట్టించడము, ఆ మర్డర్ కి అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడము. అదే కాకుండా రక్కస్ మొత్తం అంతా రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులందరినీ కూడా ఆపివేయడము. ఇదే క్రమంలో పూర్తిగా చెప్పాలంటే కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడము, మరోవైపు అందరినీ చంపేస్తానని చెప్తూ బైక్ మీద కత్తితో కొట్టడం. బైక్స్ అంతా కూడా వరుసగా ఉన్న మెడికల్ షాప్, ఆ విజువల్స్ లో చూస్తుంటే కూడా ఆర్టీవీ విజువల్స్ లో అక్కడున్న మెడికల్ షాప్సే కానీ లేకపోతే ఇంకా పలు షాప్స్ లో కూడా అక్కడున్న బైక్స్ అంతా కూడా టైర్స్, అక్కడున్న సీట్స్ ఇవంతా కూడా డిస్ట్రాయ్ చేయడం, కత్తితో చంపేస్తానంటూ కూడా బెదిరించడం, మొత్తం మీద కూడా రక్కస్ క్రియేట్ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేయడం, గంజాయి మత్తులో ఇష్టానుసారంగా వచ్చిపోయే వాళ్ళని ఎవరైతే రోడ్డు మీద వెళ్ళి వస్తుంటారో వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసి దుర్భాషలు ఆడుతూ మొత్తం అంతా కూడా అర్ధరాత్రి వేళ ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. వెంటనే లోకల్స్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం, ఐఎస్ సదన్ పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేయడము, కౌన్సిలింగ్ చేయడం, రిమాండ్ కూడా తరలించారని ప్రస్తుతం తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా పలు చోట్ల పాత బస్తీ ఏరియాస్ లో కానీ హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో డ్రగ్స్ ఎంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కూడా ఈగిల్ టీం ఫామ్ అయినప్పటికీ కొన్ని డ్రగ్స్ సేవించడం, కొన్ని బస్ట్ ఇటువంటివి కూడా కొన్ని ముఠాలు కూడా బస్ట్ చేస్తున్నారు. అదే కాకుండా వీధి వీధికి గల్లీ గల్లీకి గంజాయి సేవించే వాళ్ళు ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా దీనిపైన ఉక్కుపాదం మోపుతామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద అతను గంజాయి మత్తులో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాడు. కత్తి తీసుకొని ఒకవేళ ఆ సమయంలో అతని దగ్గరగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా వారి మీద దాడి చేసే ప్రయత్నం కూడా కనిపించింది మనకి. ఈ నేపథ్యంలో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఎవరు ఏంటనే వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఎవరు అనేది గుర్తించగలిగారు, కానీ ప్రజెంట్ ఎక్కడున్నాడు అనేది పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి పనులకు ఎవరైనా పాల్పడితే, ఎవరికైనా నష్టం చేసేలా, లేదంటే గంజాయి ఇతర డ్రగ్స్ సేవించినట్లుగా కనుక తెలిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. మేము చూపించినటువంటి వార్త, చెప్పినటువంటి వార్త ఖచ్చితంగా కొంత కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడవచ్చు, కలవరపడవచ్చు, జాగ్రత్తగా ఉండాలని ఆర్టీవీ సూచిస్తోంది. మీకు వార్తను పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఎలా ఉంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.